వరంగల్ జిల్లాకు ఓ సింగర్ అరుదైన రికార్డు సాధించారు. 5 భాషల్లో 108 గీతాలు 8 గంటల పాటు నిరంతరాయంగా ఆలపించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన ఆ లేడీ సింగర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే తన లక్ష్యమంటున్నారు. ఇటీవల హనుమకొండలో ఓ ఈవెంట్ నిర్వహించారు. అందులో వరంగల్ నగరానికి చెందిన సింగర్ సనశ్రీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 108 గీతాల హ్యాట్రిక్ బుక్స్ రికార్డు కోసం నిరంతర గానం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గాయని సనశ్రీ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 8 గంటల పాటు నిరంతరాయంగా పాటలు ఆలపించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 108 ఆధ్యాత్మికం, జానపదం, మెలోడీ సినిమా పాటలు పాడి రికార్డు సృష్టించారు. సింగర్ సనశ్రీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఇలా పలు రికార్డులు బ్రేక్ చేసిన ఆమె మరిన్ని రికార్డులు సొంతం చేసుకుని రాష్ట్రానికి, దేశానికి కీర్తి తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో పేరు సంపాదించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. 108 పాటలను ఎటువంటి లిరిక్స్ ని చూడకుండా 8 గంటల పాటు నాన్ స్టాప్ బ్రేక్, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్గా పాడడం జరిగింది. 4 భాషల్లో. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఈ 3 బుక్లలో నా నేమ్ ఎంటర్ చేయడం జరిగింది ఆ యొక్క రోజున. సో ఇప్పుడు నేను 3 బుక్స్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ని. నా ఒక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో క్రియేట్ చేయాలని నా కోరిక. నాకు కొంచెం సపోర్ట్ అందించి నా యొక్క ప్రతిభని గుర్తించి నేను చేరుకున్న గమ్యానికి చేరుస్తారని, నేను కోరుకున్న గమ్యానికి చేరుస్తారని కోరుకుంటున్నాను. అంచెలంచెలుగా ఎదుగుతున్న తమ కూతురి సక్సెస్ పై ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకువస్తుందని అంటున్నారు. కొంచెం ప్రోత్సహించి రేపు 15 ఆగస్టే కానీ రేపు మున్ముందు ఇంకా వాళ్ళు చేసి సాధించాలన్న వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్కే కానీ ఇంకా నంబర్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కానీ ఎంతోమందికి సింగర్కి ఎంతోమంది కనుమరైపోతున్నారు. ఇలాంటి వాళ్ళను తీసుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయంగా కానీ వాళ్ళకి కావాల్సిన సింగర్ పరంగా సీనియర్ అవకాశాలే కానీ తర్వాత రేపు గవర్నమెంట్ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్ ఇవ్వడానికైనా వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు సార్. ప్రభుత్వం చేయూతనిస్తే సనశ్రీలోని టాలెంట్ మరింతగా బయటకు వస్తుందన్న అభిప్రాయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు హనుమకొండ వాసుల్లోనూ వ్యక్తమవుతోంది.